ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. ఎచ్చర్ల నియోజకవర్గంలో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పనుల అభివృద్ధి ప్రతిపాదనలకు సంబంధించి సవరించిన పరిపాలనా మంజూరు ప్రభుత్వం యొక్క క్రియాశీలక పరిశీలనలో ఉంది. బి ప్రశ్నకు సమాధానం సవరించిన పరిపాలక మంజూరు ఇంకా ఇవ్వాల్సి ఉన్నదని ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఏదైతే బుడగట్లపాలెం ఇది యొక్క వారు అడిగినటువంటిది గవర్నమెంట్ ఈవో నోట్ 256964 ద్వారా 27/9/24 ఫేజ్ 1 కార్యక్రమంలో ఏవైతే ఆ యొక్క ఏజెన్సీ వారు పని చేయలేదు అధ్యక్ష. గత ప్రభుత్వంలో తీసుకునేటువంటి పనిని ఏదైతే ఉందో 25% బిలో ఉండేటువంటి కూడా డీమ్డ్ క్యాన్సల్ కింద కూడా ఆ ఏజెన్సీ పని చేయడం లేదనేటువంటి ఉద్దేశంతో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా సాస్కి కింద 135 కోట్లతో రుణాన్ని అభ్యర్థించగా ఈ ప్రభుత్వాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ దగ్గర ఉంది. ఫైనాన్స్లో కూడా ఫైళ్ళన్నీ కూడా పంపించాము. ఎస్టిమేషన్లు వాళ్ళన్నింటినీ కూడా 444,75 రూపాయలతో రివైజ్డ్ అంచనాలు వేయడం జరిగింది అధ్యక్ష. త్వరలోనే ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తుంది. రాగానే వారి టెండర్లు కంప్లీట్ చేసి వాటిని కూడా త్వరలోనే పనులు మొదలు చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు చెప్తున్నాను. గౌరవ సభ్యులు మేడం చెప్పి అడిగినట్టు కూడా అవి కూడా గవర్నమెంట్ పరిశీలనలో ఉన్నాయమ్మా, ప్రభుత్వ పరిశీలనలో. త్వరలోనే ఆ ఇన్ఫర్మేషన్ తోటి తెప్పించుకొని తమరికి కూడా ఇస్తాం. ఎక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు తీసుకుని అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మాధవి గారు చెప్పినట్లు ఇందాకే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ చింతపల్లి జట్టుకు మాత్రం ఎఫ్ఎల్సి టెండర్లు కూడా పిలవడం అయిపోయిందమ్మా. త్వరలోనే టెండర్లు పిలిచి ఓపెన్ చేసి వాటిని కూడా కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తాం. టెండర్లు కూడా అయిపోయింది. లేదు మా ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అమ్మా కావాలని అడుగుతున్నారండి. అది చూస్తాం. ఓకే సార్.